హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జిజిఫస్ ఇనోప్లయా గురించి తెలుసుకుందాము. అంటే ఫ్రెండ్స్, పరికి కాయలు. సో ఫ్రెండ్స్, వీటి యొక్క బెనిఫిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, పరికి పళ్ళు చిన్నప్పుడు మన తాత వాళ్ళు లేదా మన అమ్మ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు తెస్తే తినే ఉంటాము. వీటిని పరికి పండ్లు లేదా పరికి కాయలు అని కూడా పిలుస్తుంటారు. ఈ పరికి చెట్టు చూడటానికి అచ్చం రేగి చెట్టులానే ఉంటుంది. చైనా వైద్య రికార్డుల ప్రకారం ఈ శక్తివంతమైన పరికి పళ్ళ వాడకం 2500 సంవత్సరాల క్రితం నాటిది. జపాన్, కొరియా మరియు భారతదేశం వంటి ప్రాంతాలలో సాంప్రదాయ మందుల తయారీలో పరికి చెట్టు యొక్క బెరడు, పరికి పళ్ళు మరియు దాని చర్మాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. పరికిపళ్ళు నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందే సామర్థ్యాన్ని ప్రసిద్ధి చెందినది. గర్భనిరోధక, జీర్ణ సహాయం మరియు ఆకలి ఉద్దీపనగా పరికిపళ్ళు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఇక ఫ్రెండ్స్, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి పరికి పండ్ల యొక్క సారం తీసుకోవడం ఉత్తమ నివారణ. ఈ పళ్ళు పొటాషియం మరియు ఇనుము యొక్క మంచి మూలము. ఇవి రక్త కణాల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే రక్తహీనతతో బాధపడేవారు, బ్లడ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు, రక్తంలో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఈ పండ్లను తినడం ఉత్తమము. అలాగే పరికి పళ్ళ నుండి తీసిన రసం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అపోప్టోసిస్ ప్రేరణ లక్షణాలను కలిగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఫ్రెండ్స్, పరికి పండ్లు జీర్ణశయాంతర ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నివారించడానికి సరైన సహజ నివారణగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.